మనల్ని దేవుడు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంటే వెలుగు అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, ఈ లోకానికి సంబంధించి సూర్యుడిని దేవుడు చేసి వెలుగునిచ్చాడు. రెండు, ఆత్మీయమైనటువంటి జీవితానికి సంబంధించి దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ముఖకాంతి, ఆయన సన్నిధిలో ఉన్న వెలుగు, ఆయన వాక్యపు వెలుగులో నుండి మనల్ని నడిపించుతున్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఇప్పుడు చూడండి, వెలుగు ఎక్కడి నుంచి వస్తుందండి? సూర్యుడి నుంచి వస్తుంది. అయితే దాని యొక్క నివాస స్థలం ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఉంది. వెలుగు వచ్చేది సూర్యుడి నుంచే. దేవుడు సూర్యుడి చంద్రుడిని కలగజేసి మన కొరకు ఆ రెండు జ్యోతులను మన కొరకు ఏర్పాటు చేశాడు దేవుడు. అయితే వెలుగు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మళ్ళా సాయంత్రం ఎక్కడికి వెళ్ళిపోతుంది? తన నివాసం, వెలుగు యొక్క నివాసం యేసు ప్రభు దగ్గర తన నివాసం. ఇప్పుడు మనం చర్చ్కి వచ్చాం, మన ప్రార్థన అయిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన నివాసానికి మనం వెళ్ళిపోతాం, మన గృహానికి మనం వెళ్ళిపోతాం. మనం ఎక్కడికి వెళ్ళినా, ఉదయం నుండి సాయంత్రం వరకు ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఏ ప్రదేశాలకు వెళ్ళినా, ఏ వర్క్కి వెళ్ళినా, ఏ జాబ్కి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, మళ్ళీ తిరిగి సాయంత్రం అయ్యేటప్పటికి మన గృహాలకి మనము చేరుకుంటాం, మన నివాసానికి మనం చేరుకుంటాం. ఒకవేళ పని మీద 10 రోజులు బయటికి వెళ్ళినాం, నెల రోజులు బయటికి వెళ్ళినాం, చివరికి మన నివాసానికి వచ్చేస్తాం. మన నివాసాన్ని మనం చేరుకుంటాం. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక నివాసం ఏర్పాటు చేశాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నివాసాలు ఈ భూమి మీద ఏర్పాటు చేయడమే కాకుండా పరలోకంలో కూడా నేను మీకు నివాసాలు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను అని చెప్తున్నాడు. చెప్పాడు కదా దేవుడు, మీ అందరికీ నేను నివాస స్థలములు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాను, నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పాడు దేవుడు. అది 2వ రాకడలో జరుగుతుంది. అంటే ఈ లోకంలో మనకి నివాసాలు ఉంటున్నాయి ప్రతి ఒక్కరికి. అలాగే పరలోకంలో కూడా దేవుడు నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా అక్కడ యుగ యుగాలు జీవించడానికి దేవుడు అక్కడ ఆయన బిడ్డలకు నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. పరలోకంలో నివాసాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఎవరైతే దేవునిని ఆరాధిస్తూ దేవుని వాక్యపు వెలుగులో ఎవరైతే జీవించి తన జీవితాన్ని ఇక్కడ జీవించిన తర్వాత మరి ఇహలోకమందు జీవితం అయిపోయిన తర్వాత పరలోకంలో మరి ప్రతి మనిషికి కూడా దేవుడు నివాసాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే మనం ఇక్కడ ఉండగానే దేవుడు మన ఇల్లు కట్టడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా మనం ఇక్కడి నుంచే పంపించాలి. చూడండి, ఒక ఇల్లు కడితే మనకి ఎంత మెటీరియల్ కావాలి, ఒక ఇల్లు కడితే ఎంత ధనము అవసరం అవుతుంది, మెటీరియల్కి ఎంత అవుతుంది, ఎంత మెటీరియల్ కావాలి, ఇదంతా నీవే సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ ఉండి పరలోకంలో నువ్వు ఇక్కడ ఒక 90, 80, 100 మనం ఎంత జీవిస్తున్నా సరే మనకు దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము ఒక 100 సంవత్సరాలు అనుకోండి. మనం 100 సంవత్సరాలు జీవించిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక నివాసము సిద్ధపరిచించాడు దేవుడు. అలా సిద్ధపరిచించాలంటే ఇక్కడ మనం జీవించిన ఈ 100 సంవత్సరాల్లో కూడా మనం మెటీరియల్ పంపిస్తూ ఉండాలి. గృహం కడతా ఉంటాడు దేవుడు. అక్కడ మనం ఇక్కడ మెటీరియల్ పంపిస్తూ ఉండాలి. మెటీరియల్ పంపించకపోతే నీ గృహం అక్కడ పూర్తి కాదు. అర్థం చేసుకోండి. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలంటే మనకి కూడా పరలోకంలో నివాస స్థానం ఏర్పాటు చేసుకోవాలంటే మనం మెటీరియల్ పంపించాలి. ఆ మెటీరియల్ పంపించడం అంటే ఏమిటంటే ఒక 100 బస్తాలు సిమెంటు, ఒక 2 టన్నుల ఐరన్, లేకపోతే ఒక యూనిట్ 2 యూనిట్ల కంకరు, ఇలాంటివి కాదు మనం పంపించే మెటీరియల్. ఏంటి నువ్వు పంపించే మెటీరియల్? నీ నివాస స్థానానికి నువ్వు చేసుకోవడానికి ఏం పంపిస్తావు? నువ్వు మెటీరియల్ ఏం పంపిస్తావు? నీవు దేవుని ఆజ్ఞను పాటిస్తూ ఆయనకి కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఇక్కడ నువ్వు ఏమైతే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో, నీ సమయాన్ని ఇస్తున్నావో, నీ ధనాన్ని ఇస్తున్నావో, నీ శక్తిని ఇస్తున్నావో, నీ బలాన్ని ఇస్తున్నావో, నీ జీవితాన్ని ఇస్తున్నావో, దేవుడికే కాకుండా సంఘానికి, అలాగే నీ సహోదరులకి, నీ ఇరుగు పొరుగు వారికి, పేదవారికి ఏమైతే నువ్వు చేస్తున్నావో ఇదంతా కూడా నీ నివాస స్థలానికి ఒక మెటీరియల్గా అక్కడ ఉపయోగపడతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు దేవునికి చేసింది ఏమి వృధా పోదు, నీ నివాసానికి అక్కడ అది యాడ్ అవుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు సంఘానికి ఏమైనా చేస్తే అది వృధాగా పోదు, నీ నివాసానికి అది యాడ్ అవుతూ ఉంటుంది. ఈరోజు నువ్వు పేదవాళ్ళకి లేదా ఇరుగు పొరుగు వారికి, నీ పొరుగు వారిని ప్రేమించి ఏమైనా నువ్వు సహాయం చేస్తే అది వృధాగా పోదు, అది నీ నివాసానికి
అది యాడ్ అవుతూ ఉంటుంది. దేవుడు నువ్వు పంపిస్తున్నావు, నువ్వు మెటీరియల్ పంపిస్తున్నావు, నీ దగ్గర ఉన్నప్పుడల్లా నువ్వు మెటీరియల్ పంపిస్తున్నావు, నీ జీవితకాలం అంతా కూడా నువ్వు మెటీరియల్ పంపిస్తున్నావు. పంపించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ చక్కని నీకు ఒక బంగారపు ఇల్లు అక్కడ సిద్ధమవుతా ఉంది. ఒక చక్కని మంచి సువర్ణపు హౌస్, సువర్ణము అంటే బంగారము, గోల్డెన్ హౌస్ నీ కొరకు దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నువ్వు నీకు వెలుగు యొక్క నివాస స్థలం ఎక్కడుందో, అలాగే నీ జీవితానికి పునాది ఎక్కడుందో, నీ ఆత్మకు నివాస స్థలం ఎక్కడుందో, అసలు నీ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చిందో, నీ మూలం ఏమిటో, నీ మూలాలేంటో నువ్వు గుర్తించగలిగితే నీ జీవితము చాలా ధన్యమవుతుంది. నీ మూలాలేంటి? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని అడిగినప్పుడు, బాబు నీ మూలాలేంటి అన్నప్పుడు, ఎస్ మా తండ్రి గారు పలానా, మా తాతగారు పలానా, మా ముత్తాత గారు పలానా, అక్కడి నుంచి నాకు తెలియదు కానీ అవి మా మూలాలండి. అంటే నీ కుటుంబం యొక్క మూలాలు నీకు తెలుసు, నీ కుటుంబం యొక్క మూలాలు నీకు తెలుసు. నీ ఆత్మ యొక్క మూలం ఎక్కడ? నీ ఆత్మ యొక్క మూలం ఎక్కడ? ఎవరు నీ ఆత్మకు తండ్రి? ఎవరు నీ ఆత్మకు దేవుడు? ఎవరు? నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? మరలా నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ తిరిగి దేవుడి దగ్గరికి ఆత్మ వెళ్ళాలంటే అది ఇక్కడ నువ్వు చేసిన దాన్ని బట్టే వెళ్తుంది, లేకపోతే వెళ్తుందో తెలియదు, చెప్పలేం. ఎన్నో ఆత్మలు నశించిపోతా ఉన్నాయి, ఎన్నో ఆత్మలు నరకానికి పోతా ఉన్నాయి. వచ్చిన ప్రతి ఆత్మ తిరిగి దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదు. వెళ్తున్నాయండి. ఈ రోజున మనం ఇక్కడ 100 మంది దేవుడి బిడ్డలుగా ఉన్నాం. ఈ 100 మందిలోనూ వదిలేస్తే ఇంకా గ్రామంలో ఎన్ని వేల మంది, ఎన్ని వందల మంది ఉన్నారు. ఆత్మలన్నీ దేవుడి దగ్గరికి వెళ్తే గ్యారంటీ ఏమైనా ఉందా? దేవుడి దగ్గర నుంచి కదా వచ్చిన ఆత్మలన్నీ కూడా. ప్రపంచంలో చూసుకోండి, దేశంలో చూసుకోండి, ఎన్ని కోట్ల మంది ఆత్మలు దేవుడిని అంగీకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. మరి వాళ్ళ ఆత్మలన్నీ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చినాయే కదా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి వచ్చినాయే కదా. మరి తిరిగి అవి మళ్ళా యేసు ప్రభుకి అప్పగించబడతాయా, వెళతాయా అంటే వెళ్ళవు, గ్యారంటీ లేదు. ఎందుకంటే యేసు ప్రభు సిలువలో వేలాడుతూ ఆయన ప్రాణం విడిచిపెట్టేటప్పుడు లాస్ట్లో పలికిన మాట ఏమన్నాడండి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నా. ఆయన వచ్చాడు, ఆయన ఆత్మను తండ్రికి అప్పగించేశాడు. ఈ రోజున ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి వచ్చారు. మూలాలు ఎక్కడి నుంచి అంటే, వారి యొక్క నివాస స్థానం ఎక్కడి నుంచి అంటే యేసు ప్రభు దగ్గర. యేసు ప్రభు దగ్గర నుంచి భూలోకానికి వస్తున్నారు ప్రజలు. తిరిగి మళ్ళా వాళ్ళు 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు జీవించిన తర్వాత తిరిగి ఆ ఆత్మను దేవుడికి అప్పగించట్లేదు. ఎవరో కొంతమంది మాత్రమే తిరిగి అప్పగిస్తున్నారు. ఈ భూలోకంలో 100 సంవత్సరాలు జీవించమని దేవుడు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు జీవించడానికి ఇష్టానుసారంగా 100 సంవత్సరాలు నన్ను ఆరాధిస్తున్న ఆజ్ఞను పాటిస్తూ నువ్వు హ్యాపీగా జీవించు. ఈ 100 సంవత్సరాల తర్వాత నీ ఆత్మను నరకానికి వెళ్ళిపోకుండా, నశించిపోకుండా, నా ఆత్మ మళ్ళీ నీకు నేను ఇచ్చాను కదా తిరిగి నాకు ఇచ్చే అంటే ఎవరు ఇవ్వట్లేదు. ఆత్మను ఏం చేస్తున్నారంటే నరకానికి పంపించేస్తున్నారు, లేకపోతే ఏమైపోతుందో తెలియదు, ఏమి అగ్నిగుండలోకి పోతా ఉన్నాయి. దేవుడి దగ్గరికి మాత్రమే చాలా ఆత్మలు వెళ్ళట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దన్నది. మన వెలుగు ఈ రోజున మనం జీవిస్తున్నాం అంటే, ఇంత వెలుగుతో ఉన్నాము అంటే, ఇంత ఆనందంగా ఉన్నాము అంటే, ఇంత సంతోషంగా ఉన్నాము అంటే మనకి కారణము మన వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. మనం వెలుగుతూ ఉన్నామంటే యేసుక్రీస్తు ప్రభు వల్ల వెలుగుతూ ఉన్నాం. మన దీపానికి ఆయిల్ ఏదైతే సమురు ఎవరు పోస్తూ ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు పోస్తూ ఉన్నాడు. అంతే కదండి. ఒక ప్రమిదను వెలిగించి దాంట్లో ఒక ఒత్తి వేసి దాంట్లో ఏం పోయాలమ్మా? నూనె పోయాలి, ఆయిల్ పోయాలి, సమురు పోయాలి. లేకపోతే అది ఏం చేస్తుంది? కొంతసేపటికి చెప్పాలి, ఏం చేస్తుందండి? ఆరిపోతుంది. మనం దాన్ని ఆరిపోకుండా ఉండాలంటే ఎప్పుడు నిత్యం కూడా దాంట్లో సమురు పోయాలి. ఈరోజు మన మనిషిలో నిత్యము మనం ఎలుగుతూ ఉండాలంటే మనలో ఏముండాలండి? బ్లడ్ ఉండాలి, సమురు ఉండాలి. సమురు అంటే బ్లడ్. మన జీవితంలో మనకి నరాలకి కూడా ఎక్కడికి బ్లడ్ వెళ్ళకపోతే ఒక చేతిలోకి బ్లడ్ రాలేదనుకోండి, ఆ చేయి పనిచేయదు. ఒక కన్నులోనికి బ్లడ్ రాలేదనుకోండి, ఆ బ్లడ్ పనిచేయదు. మన బ్లడ్ శరీరంలో ప్రతి అణువణువు కూడా రొటేట్ అవుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. బ్లడ్ ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వదు, గుండె రిలాక్స్ అవ్వదు, బ్లడ్ రిలాక్స్ అవ్వదు. ఏది ఏమైనప్పటికీ మన దీపం వెలుగుతూ ఉండాలంటే సమురనే ఈ బ్లడ్ ఎప్పుడు కూడా దేవుడు మనలో స్టాక్ ఉంచుతూనే ఉంటాడు. అది పుడతా ఉంటుంది, లోపల పుడుతుంది బ్లడ్. అవునా కదా? పుట్టదా బ్లడ్ మనలో? బ్లడ్ పుడుతుంది మనలో. ఇప్పుడు ఒక గోతిలో నీరుందండి, నీరుంది. ఆ నీరు ఒక గోయి తీసినప్పుడు నీరు ఊరుతుందా?
ఆ గోతి నిండా ఊరుతుంది. కొన్ని నీళ్లు తీసేయండి, మళ్ళీ ఊరుతుందా? ఊరదా? మళ్ళీ ఊరుతుంది. అలాగే మనిషిలో కూడా బ్లడ్ ఊరుతూ ఉంటుంది. బ్లడ్ ఊరుతాడు. ఎప్పుడైనా మనము ఒక ప్యాకెట్ బ్లడ్ ఇస్తే మళ్ళీ బ్లడ్ వస్తుంది, పోదు. కంగారు పడిపోయి అయ్యో బ్లడ్ ఇచ్చేసి పోద్దేమో అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడైతే నేను చాలా మందికి బ్లడ్ ఇప్పించేవాడిని. ఇప్పుడైతే నాకు గుర్తులేదు, కానీ 200 ml తీస్తారనుకుంటా. బ్లడ్ తీసిన తర్వాత మళ్ళీ బ్లడ్ పుడుతుంది, నో ప్రాబ్లం. ఈ బ్లడ్ ఎవరు పుట్టిస్తున్నారు? సమురు ఎవరు పోస్తున్నారు? యేసు ప్రభు పోస్తున్నాడు. ఒక ప్రమిదలో ఒత్తి వేసి సమురు పోస్తేనే ఆ ప్రమిద ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. అలాగే మన జీవితం ఎప్పుడు వెలుగుతూ ఉండాలంటే మనలో కూడా బ్లడ్ ఎప్పుడు పుడుతూ ఉండాలి. అది దేవుడు పుట్టిస్తాడు. అది దేవుడి వల్ల పుడుతుంది. మన వల్ల కానీ, మన శక్తి వల్ల కానీ, మన బలం వల్ల కానీ మనకి ఏమాత్రం కూడా బ్లడ్ పుట్టదు. అది దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తించాలి. మనకి మూలాలు ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభు. మన యొక్క వెలుగుకు మూలం ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభు. వెలుగు యొక్క నివాస స్థానం ఎక్కడంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకే వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఇది మనం గుర్తించినప్పుడు మనం ధన్యులం అవుతాము. ఇంకా ఏమంటున్నాడండి? ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరిచిన. మరుగు మాటలు అంటే దేవుడు అంటాడు, రహస్య స్థలముల్లో దాగి ఉన్న ధన నిధులు మన కొరకు సిద్ధపరిచున్నాడంట. మన దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మనం గణపరిచినప్పుడు, దేవుణ్ణి మనం మహిమపరిచినప్పుడు, దేవుడి ఆజ్ఞలు పాటిస్తూ ఆయనకి విధేయులై జీవించినప్పుడు, దేవుడు మనల్ని మెచ్చుకుని మనల్ని ఇష్టపడి మనము ప్రీతి పాత్రులుగా, మనం ప్రియులుగా దేవుడికి కనిపించినప్పుడు, దేవుడు మనం ఊహించిన రీతిగా, మనం అనుకోని రీతిగా మన కొరకు ఎక్కడో రహస్యమందు దాచి ఉంచిన ధననిధులు ఆయన డైరెక్ట్గా మన దగ్గర పంపిస్తూ ఉంటాడు. మనం ఏమాత్రం కూడా ఊహించాం. మనకి ఇంత ధనం వస్తుందని, ఇంత ఆస్తి వస్తుందని, ఇంత ఐశ్వర్యం వస్తుందని ఎవ్వరు కూడా ఊహించరు. దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తాడు. మరుగు మాటలను కూడా దేవుడు బయలుపరుస్తాడు. అంటే దాగి ఉన్న మాటలను, ఎక్కడెక్కడో దాగి ఉన్న మాటలు ఈ రోజున దైవజనులుగా నేను నిలబడి మాట్లాడుతున్నానంటే నేను కూడా ఆశ్చర్యపోయే మాటలు నాలోంచి వస్తాయి. నాకు ఎప్పుడు నేను వినని మాటలు నాలోంచి వస్తాయి. ఎప్పుడు నేను కలలో కూడా ఊహించిన మాటలు నాలోంచి వస్తాయి. తర్వాత నా మాటలు విని నేనేనా ఈ వాక్యాన్ని బోధించింది అని ఆశ్చర్యపోతూ ఉంటాను. పాత వీడియోలు నేను చూసుకున్నప్పుడు, పాత మాటలు వాక్యాన్ని నేను వింటున్నప్పుడు, ఇది నేనేనా? నాకు ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి మాటలు నాకు ఎలా తెలిసినాయి అని నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. దేవుడు మరుగు మాటలు ఏం చేస్తాడండి? బయలుపరుస్తాడు. మర్మములను బయలుపరుస్తాడు. మర్మాలు అంటే ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట యొక్క అర్థం ఏమిటో మనకు కొన్ని విషయాలు, మనకు కొన్ని పదాలు ఉంటాయండి, సంస్కృతంలో తెలుగులో కలిసిపోయి ఉంటాయి. ఏంటి, మన చాలా పదాలు మనకు అర్థం అవ్వ కొన్ని పదాలు ఉంటాయి. దాని యొక్క అర్థం ఏమిటి? దాని యొక్క భావం ఏమిటి? దాని యొక్క మర్మం ఏమిటి? మర్మాలు తెలియపరచుట దేవుడు ఎవరికి ఇస్తే వాళ్ళు మాత్రమే తెలియపరచగలడు. యోసేపుకి దేవుడు కలల భావం చెప్పే ఇచ్చాడు. దానియేలుకి మరి దేవుడు కళల మర్మాలు చెప్పే భావాన్ని, లేకపోతే మాటలకి అర్థాలు చెప్పే జ్ఞానాన్ని దానియేలుకి ఇచ్చాడు దేవుడు. కనుకనే యోసేపు కల వచ్చిన ఐగుప్తు రాజు కల వచ్చినప్పుడు యోసేపు వెళ్ళి దాని భావం చెప్పగలిగాడు. అలాగే బబులోను రాజుకు కల వచ్చినప్పుడు దాని యొక్క అర్థాన్ని దానియేలు వెళ్ళి చెప్పగలిగారు. ఎందుకంటే వీళ్ళలో మర్మాలను చెప్పగల వివేకాన్ని దేవుడు వీళ్ళకి అనుగ్రహించారు. కాబట్టి ఇద్దరు కూడా ఆ దేశాలకు ప్రధానమంత్రులు అయిపోయారు, పిఎంలు అయిపోయారు. ఐగుప్తు దేశానికి యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడు, బబులోను రాజ్యానికి దానియేలు ప్రధానమంత్రి అయిపోయాడు. ఇదంతా ఎవరిచ్చాడు? వారికి ఆ జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడు కలిగించాడు. ఆ మరుగు మాటలను, ఆ మర్మాలను బయలుపరిచే వివేకాన్ని, వివేచన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని దానియేలుకి, యోసేపుకి ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభులు వారు ఇచ్చారు. ఈ రోజున మనకు కూడా అనేక మర్మాలను బయలుపరిచే వివేకాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అనేక మరుగు మాటలను మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. రహస్యం మందు దాగి ఉన్న ధననిధులు దేవుడు మన కొరకు ఇప్పించబోతూ ఉన్నాడు. ఆమేన్ చెప్దాం అందరూ కూడా. ఆమేన్. వెలుగు యొక్క నివాస స్థలం ఆయన యొద్ద ఉన్నది. మన జీవితం యొక్క మూలాలు ఆయన యొద్ద ఉన్నవి. మన ప్రాణం యొక్క మూలాలు ఆయన యొద్ద ఉన్నవి. మన యొక్క బ్రతుకు యొక్క మూలాలు ఆయన యొద్ద ఉన్నవి. అవి మనం గుర్తించి దేవుడికి విధేయులుగా బ్రతికితే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అతి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.